హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో బగారా అన్నం స్పైసీ చికెన్ కర్రీ చేద్దాము. నార్మల్గా బగారా రైస్ని మేమైతే తిరువాతన్నము అంటాము. మా సైడు ఫంక్షన్ జరుగుతున్నా, ఈవెన్ నాన్ వెజ్ ఏదన్నా ఫంక్షన్ అవుతుంది, దేవుళ్ళకి ఆటలందుకు పెట్టుకుంటున్నాము అంటే కంపల్సరీగా తిరువాతన్నము, మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఉంటుంది. వాళ్ళు చేసిన విధంగా ఇంట్లో చేస్తే రాదనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా చేయండి. చికెన్ కర్రీ అనేది స్పైసీగా బగారా రైస్తో తింటా ఉంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పిండి, పసుపు, ఉప్పు, కారం అండ్ పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, హాఫ్ లెమన్ పిండుకోవాలి. లెమన్ ఎక్కువ పిండుకుంటే పులుపు వచ్చేస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూను కమ్మటి పెరుగు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మీకు టైం ఉంటే కనీసం ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి మూత మూసి. సో 1 అవర్ తర్వాత నెక్స్ట్ మందంగా ఉన్న కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేయడం వల్ల మీకు ఆనియన్స్ అనేది త్వరగా వేగిపోతాయి. కొద్దిగా ఇలా కలర్ వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మూత మూసుకుంటూ ఓపెన్ చేసి మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మీకు అడుగంటేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టిన 2 మినిట్స్కి కలిపేసేయండి. ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి. ఇలా చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిన తర్వాత దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద ఒక ఉడికిస్తే మనకు కలపేలా బాగా ఉడుకుతుంది. తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ కసూరి మేతి వేసుకొని ఒకసారి అంతా 2 మినిట్స్ ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ టైపు ఉన్న కూడా మనం కొబ్బరి పొడి యాడ్ చేసాం కాబట్టి మనకు చల్లారేసరికి థిక్‌గా అయిపోతుంది చికెన్ కర్రీ అనేది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట. మనం చల్లారిన తర్వాత కొంచెం ఇంకా థిక్‌గా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు థిక్‌గా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేస్తే గట్టిగా అయిపోతుంది. సో తర్వాత బగారా రైస్ కోసము ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అండ్ హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ మసాలాలు మీకు అవైలబుల్‌లో ఉన్నట్టు వేసుకోండి, ప్రాబ్లం లేదు. సాజీరా మాత్రం కంపల్సరీగా వేయండి. సాజీరా వేయడం వల్ల టేస్ట్ అనేది మనకు బయట ఫంక్షన్స్లలో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ రావాలి. అలా బ్రౌన్ కలర్ వస్తేనే మనకు రైస్ అనేది కలర్ వస్తుంది. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1 అవర్ ముందు బాస్మతి రైస్ ఒక గ్లాసు నానబెట్టి పెట్టాను. ఇలా వాటర్ అన్నీ తీసేసి సైడ్ నుంచి కలుపుకోవాలి ముక్క విరగకుండా. ఇలా సైడ్ నుంచి కలపడం వల్ల 2 మినిట్స్ చెమ్మారేంత వరకు కలపడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. నెక్స్ట్ దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని సైడ్ నుంచి అంతా కలుపుకోండి. చెమ్మారేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి నార్మల్ రైస్కి అయితే తగిన ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతాయి. అంతేకాకుండా 1 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకుంటేనే మీకు కరెక్ట్గా సరిపోతాయి. సో నేను ఇక్కడ బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.